అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యమంటిన విశ్వాసులందరికీ ప్రేమపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే స్త్రీ వ్యామోహం వల్ల కలిగే నష్టాలను ఒకసారి మనం చూద్దాం. స్త్రీ వ్యామోహం వలన కలిగే నష్టాలు ఒక్కసారి మనం పరిశీలించుద్దాం. ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడునుగాక. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చూడగా, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న డెలీలా అను స్త్రీని మోహింపగా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సంసోను అనేటటువంటి వ్యక్తిని డెలీలాను మోహించినట్లు షోరేకు లోయలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను మోహింపగా ఆమె ప్రేమలో పడినట్లు, ఆమె వ్యామోహంలో పడిపోయినట్లు, ఆమె మోహంలో అతను కూరుకొనిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సంసోను ఒక దేవుడి చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని ఎన్నికలో నాజీరు చేయబడినవాడు. దేవుని పిలుపు కలిగినవాడు, దేవుని సంకల్పం కలిగినవాడు, దేవుని అభిషేకం కలిగినవాడు, దేవుని యొక్క ఆత్మ కలిగినవాడు, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు, ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని అవలంబించాల్సినటువంటి వాడు సంసోను. అలాంటి సంసోను అతన్ని గద్దించేవారు లేనందున, అతనికి బుద్ధి చెప్పేవారు లేనందున, అతని ఒంటరి యొక్క జీవితంలో అతన్ని చూసినప్పుడు జనాలు కానీ, యాజకులు కానీ, పెద్దలు కానీ, తల్లిదండ్రులు కానీ భయపడుట వలన అతన్ని సరిచేసేవారు కానీ, అతన్ని బాగు చేసేవారు కానీ, అతన్ని గద్దించేవారు కానీ, అతనికి వాక్యాన్ని బోధించేవారు కానీ గురువులు లేనందున అతడు తన ఇష్టం వచ్చినట్లు తన శరీర సుఖాల కోసం, తన యొక్క మైండ్ కంట్రోల్లో లేకుండా, తన యొక్క సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, తన మనసును సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకోకుండా దానిని ఇచ్చలవిడిగా ఒక అరణ్య మార్గంలో క్రూర మృగము వలె దాన్ని వాడుకున్నాడు. దానివల్ల అతని శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దుర్గుణాలు అతన్ని క్రూరముఖంలాగా మార్చివేసి దేవుని ఆత్మను కోల్పోయేటట్లు, దేవుని బలాన్ని కోల్పోయేటట్టు, దేవుడి అభిషేకాన్ని కోల్పోయేటట్లు, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ఆయుష్ మొత్తాన్ని కోల్పోయేటట్లు, అకాల మరణం చెందేటట్లు చేసింది. కాబట్టి మీరు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనంలో కూడా అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలించి చూస్తే ఏమని రాయబడిందో చూద్దాం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీదికి పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి నిడజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోహపు స్త్రీ చేతిలో పడిపోయాడో, ఎప్పుడైతే ఆ కాముకత్వానికి వ్యభిచారానికి బానిసైపోయాడో, అతడిని దేవుడు వదిలేసినట్లు, దేవుని యొక్క ఆత్మ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు అక్కడ మన వాక్యంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. పదే పదే మనము అనేక రకాలుగా ఈ కాముకత్వపు ఆత్మలో కానీ, వ్యభిచారపు ఆత్మలో, జారత్వపు ఆత్మలో ఏ ఒక్క పరిశుద్ధులైతే, విశ్వాసులైతే, సేవకులైతే పడిపోతారో వారు ఖచ్చితంగా వారి జీవితంలో దేవుని యొక్క ఎడబాటును చూస్తారు. దేవుడు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుని యొక్క ఆత్మ వారికి దూరమైపోతుంది. దేవుని బలము తగ్గిపోతుంది. దుష్టుని ఎదిరించే సామర్థ్యం పూర్తిగా తొలగిపోతుంది. చాలామంది చలాకీగా సేవకులైనా, విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా వారికి గద్దించేవారు లేనందున ఒంటరితనంలో వారు కూర్చోవటం వల్ల అనేక రకాలైనటువంటి పాపాలు చేయటానికి ఆస్కారం ఉంది. అనేక మందిని మోహించి ఆ మోహపు పాపంలో పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్న సందర్భాలు భూలోకంలో కోకొల్లలు. చాలామంది సేవకులు, విశ్వాసులు, చాలామంది సంఘ పెద్దలు వారి జీవితాల్లో వారు అనేక రకాలైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోవటానికి కారణము స్త్రీ వ్యామోహమే, ఆ యొక్క రహస్య పాపమే, ఆ యొక్క జార స్త్రీల ఎంట పరుగులు తీయటమే సాతాను కనిపెట్టి, సాతాను పరిశీలించి ఆ యొక్క వ్యక్తులను పడగొట్టడానికి అతడు ఉచ్చులు పన్ని అనేక రకాలుగా మనుషుల్ని మధ్యలోనే చచ్చిపోయేటట్లు చేస్తాడు. ఆ భ్రమలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారి జీవితంలో ఓడిపోయేటట్లు, వారు దేవునికి దూరం అయ్యేటట్లు ఆ యొక్క మోహపు పాత్రలో వారిని ముంచి చంపివేస్తాడు.
సంసోను మధ్యలో చనిపోవటానికి, కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలకి ఆత్మీయ నాయకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మధ్యలో అకాల మరణం చెందటానికి కారణము మోహపు చూపు, స్త్రీ వ్యామోహము, సాతాను యొక్క వల, స్త్రీలకెళ్ళి చూడటం, స్త్రీల అందానికి ఆకర్షితులు కావటం సాతాను పెట్టిన భయంకరమైనటువంటి వల అన్న సంగతి ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకున్నదిగాక. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే రెండు సమూయేలు గ్రంథము ఒకసారి మనం చూద్దాం. 13వ అధ్యాయము 1-4 వచనాలు చూద్దాం. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరియతయగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్నికైనందున ఆమెకి ఏమీ చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోనునికి మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోటుకి హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దుష్టులతో సహవాసం చేసినప్పుడు ఆ దుష్టుల యొక్క సహవాసం వల్ల మన మీదకి దుష్టత్వము, మరణము, కీడు, అపాయం మన మీదకి వస్తుంది. యెహోనాదాబు అనే వ్యక్తి చాలా ఘోరమైన కపటము కలిగిన వ్యక్తిగా మనకి బైబిల్లో కనిపిస్తున్నాడు. అతడు అక్కడ ఉన్నటువంటి అమ్నోనికి స్నేహితుడై ఉన్నట్లు మనం చూస్తున్నాం. అబ్షాలోముకు చెల్లెలుగా ఉన్నటువంటి తామారుని మోహించాడు అమ్నోను కూడా దావీదు మరొక భార్య కుమారుడు. వారు వరుసకైతే అన్నా చెల్లెలు వరుస అయితే అక్కడ అతను వాయు వరుసలు మరిచి ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే పాపపు క్రియలు తలంపులతో ఆలోచన చేసి దైవ భయం లేకుండా, దేవుని పెద్దల భయం లేకుండా, ఎప్పుడైతే ఆమె సుందరి తత్వాన్ని చూసి, ఆమె యొక్క ముఖవర్చస్సును చూసి ఆకర్షితుడై ఆమెను బట్టి చిక్కిపోతున్నాడని వాక్యంలో తెలియచేయబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, అసలుకైతే జనరల్గా దేవుని యొక్క భయం కలిగిన వారు చెల్లెలు వరుస కలిగిన వారిని వైపు అసలు చూడకూడదు, వారిని మోహించకూడదు. కానీ తన లోపల దుష్టత్వము, దుష్టుడు పనిచేయటం వల్ల, దుష్టుడు దుర్గుణాలు అతని లోపల ఏళ్ళూనుకొని పోవటం వల్ల అతి మితిమీరినటువంటి సౌకర్యాలు, మితిమీరిన విలాసాలు, మితిమీరిన ధనము, మితిమీరినటువంటి ఆ యొక్క సౌందర్య పోషకాలు, మితిమీరినటువంటి ఆ రాజ్యాంగ స్వేచ్ఛ అతన్ని పశుప్రాయునిగా చేసింది. చాలామంది డబ్బున్నవారు విచ్చలవిడిగా పాపం చేస్తారు. దేవుని ధర్మశాస్త్రానికి కానీ, దేశ రాజ్యాంగాలకు కానీ భయపడరు, దేశ చట్టాలకు భయపడరు. కారణం ఏంటంటే వాళ్ళ తల్లులు, వారి బంధువులు, వారి చుట్టాలు పెద్ద పెద్ద పదవుల్లో ఉండటం, వారిని ఆధారం చేసుకొని, వారి అండ చూసుకొని, వారి అధికారం చూసుకొని, వారి పలుకుబడి చూసుకొని వీరు పాపాలు చేస్తూ ఉంటారు. ఇలా అమ్నోను పాపం చేయటానికి కారణము, అలా పాపం చేసినందున ధర్మశాస్త్రం తప్పి ఆమెని అక్కడ ఉన్నటువంటి తామారును చెరిపినందున అక్కడికి అతని మీదకి అకాల మరణం వచ్చినట్లు అదును చూసుకొని అబ్షాలోము అతన్ని ఒకానొక రోజున చంపినట్లు, హత్య చేసినట్లు, ధనమిచ్చి ఇతరులతో అమ్నోనుని చంపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోనాదాబు చేసినటువంటి కపటపు ఆలోచనల వల్ల మధ్యలోనే రాలిపోవాల్సి వచ్చింది, జీవితం అంతా వ్యర్థం కావాల్సి వచ్చింది. ఇలాగా దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని తప్పి ఇష్టం వచ్చినట్లు లవ్ మ్యారేజెస్ వెంట, వాళ్ళ కులం వీళ్ళ కులం అని తెలియకుండా, వాళ్ళు వీళ్ళు అని గ్రహించకుండా విడిగా ఇష్టం వచ్చినట్లు లవ్ మ్యారేజ్లు చేసుకుంటూ మోహపు ఊబిలో పడిపోతున్న యువతకు ఈ అమ్నోను జీవితమే ఒక సారాంశం. అమ్నోను మధ్యలో చనిపోవటానికి కారణము తన యొక్క చెల్లెల్ని తనకు వరుసగా కోరుకోవటం, ఆమెతో శయనించటం, ఆమెను చెరపటం తన జీవితంలో అకాల మరణానికి కారణమైంది. చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటూ వారి పెద్దల యొక్క కోపానికి బలైతూ మధ్యలో పరువు హత్యలు జరగటానికి కారణము ఈ అమ్నోను జీవితమే నిదర్శనం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది తమ జీవితాల్లో ఈ యొక్క కాముకత్వపు ఆత్మ వారిని వాయు వరుసలు మర్చిపోయేటట్లు, ఇచ్చలవిడి పాపం చేసేటట్లు, తగని వ్యక్తులతో కామంలో పాల్గొనేటట్లు చేసి వారి ప్రాణాలను పాతాళానికి లాక్కొనిపోతుంది కాముకత్వపు మోహపాత్మ. ఈ మోహపు ఆత్మ అనేక మంది పెద్ద పెద్ద నాయకుల్ని పడగొట్టింది. పెద్ద పెద్ద మేధావులను, అనేక మంది యవనస్తులను చెల్లా చెదురు చేసి వారి జీవితాలను సర్వనాశనమయ్యేటట్లు చేస్తుంది ఈ స్త్రీ వ్యామోహపు ఆత్మ, మోహపు ఆత్మ.
కాబట్టి మూడో విషయాన్ని మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం ఒకసారి మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయము ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ మనకు ఒక రాజుగారి కనిపిస్తాడు. మొదటి రాజుల గ్రంథము, ప్రైజ్ లార్డ్, 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము. మోయాబీయులను 1-3 వచనాలు. ఏదోమీయులను, అమ్మోనీయులను, సీదోనీయులను, హిత్తీయులను జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుతురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. స్త్రీ వ్యామోహంలో సొలొమోను కూడా పడిపోయినట్లు వాళ్ళ అమ్మగారైన బత్షెబ ఏ వ్యామోహంలో అయితే పడిపోయిందో ఆ శాపము ఇప్పుడు సొలొమోనును కూడా పట్టి పీడిస్తుంది. ఎంత నీతిమంతుడైన ఊరియాను ఆమె ఆమె తన యొక్క వ్యర్థమైన ప్రవర్తన ద్వారా చంపించిందో, అలాగనే ఈ రోజున అదే శాపము, అదే కుట్ర ఇక్కడ సొలొమోను జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్తగా తల్లి యొక్క లక్షణాలు కుమారుడు లోపలికి వచ్చి అతను కూడా మోహాక్రాంతుడైనట్లు, జారుడైనట్లు, స్త్రీ వ్యామోహానికి బానిసైనట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. సొలొమోను అనేక మంది పరస్త్రీలను మోహించి దేవుని ఆజ్ఞలను తిరస్కరించి దేవుని కట్టడలను పాటించకుండా దేవుని ఎదుటే విగ్రహారాధికుడిగా మారిపోయి దేవుని ఎదుటే ఇతర దేవతలకు విగ్రహ గుడులు కట్టించి వారికి సొమ్ము ధారాదత్తం చేసి దేవుని ఎదుట ఘోరమైన పాపం చేసి చివరికి దేవుని చేత వ్యర్థుడు అని పిలిపించుకున్నాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, మరలా చెప్తున్నాను, నీ జీవితంలో స్త్రీ వ్యామోహంలో పడిపోయినప్పుడు ఒక్క భార్య, ఇద్దరు అనేది కాకుండా 700 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులను పెట్టుకున్నాడు. అతనికి ప్రజలిచ్చిన పన్నుల్లో అనేక లక్షల కోట్ల రూపాయల డబ్బుని ఆ స్త్రీ వ్యామోహానికి లోనుడై వారు అడిగిన ఆ సౌకర్యాలు, విలాసాలు, గుడులకు, ఆ రాళ్లకు, రప్పలకు, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన కందకాలకు, అక్కడ ఉన్నటువంటి బావులకు, అక్కడున్న అలంకరణకు వాడి ఆ డబ్బు మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. బీద ప్రజల మీద పన్నులు అధికంగా వేశాడు. బీద ప్రజలను నొచ్చుకునేటట్లు, వారు గాయపరచబడేటట్లు, ప్రజలందరూ ఏడ్చేటట్లు, ప్రజల పరిపాలనలో భయంకరమైనటువంటి వేదన అనుభవించేటట్లు సొలొమోను చేశాడు. సొలొమోనే గాక సొలొమోను కుమారుడైన రెహబాము కూడా భయంకరమైనటువంటి పన్నులు వేసి ప్రజలను వేధించారు. అందుకనే యూదా దేశము 2 ముక్కలుగా చీలిపోయింది. ఒకటి ఇజ్రాయెల్ దేశముగా, 2 యూదా దేశముగా 2 ముక్కలుగా కారటానికి సొలొమోను పన్నులు, ఆ తర్వాత రెహబాము పన్నులే కారణం. సొలొమోను మోహించిన స్త్రీలు అతని హృదయాన్ని తిప్పివేశారు. అతన్ని విగ్రహారాధికునిగా చేశాడు. అతడు దేవునికి ప్రార్థన చేసి ఒకప్పుడు జ్ఞానాన్ని పొందుకుని ప్రపంచంలో అత్యంత గొప్ప జ్ఞానవంతుడని పేరు పొందిన ఆ వ్యక్తిని ప్రపంచంలో అత్యంత భ్రష్టుడిగా, వ్యర్థుడిగా మార్చిన దాఖలాలు అతని వృద్ధాప్యం ముందు కనబడుతున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. స్త్రీ వ్యామోహం వలన ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సొలొమోను భక్తుడు కూడా వ్యర్థమైనటువంటి వ్యక్తుడిగా, పనికిరాని రచయితగా మారినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తే, పనికి మాలిన వాడొకడు స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన సర్వస్వాన్ని ఎలా కోల్పోయాడో ఒకసారి చూద్దాం. జ్ఞానము లేని వారు మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 8-9 వచనాలు కూడా ఒకసారి మనం చూద్దాం. అతడు ఎక్కడికి వెళ్ళాడో, సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న సంత వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకున్న కపటం గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వాణ్ణి పట్టుకొని ముద్దు పెట్టుకొనును. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటేనే నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా
నిన్ను ఎదుర్కొన్న వాళ్ళని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబలను, ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కాపురు చెక్క చల్లియున్నాను, కారపు చెక్క చల్లియున్నాను. ఉదయమున వరకు వలపు తీర ఉదయము వరకు వలపు తీర తృప్తి పొందుదు రమ్ము. పరస్పరము మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళున్నాడని వాణ్ణి అనేక రకాలుగా సమ్మోహనము చేస్తూ అతన్ని వశపరుచుకుంటూ అతన్ని లాలన చేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన బిడ్డ, బుద్ధి లేని పడుచువాడు ఎలా అయితే మోహపు జారస్త్రీ సందు దగ్గర తిరుగుచుండను, వాడు పాతాళానికి అంటే మరణానికి సమీపంగా ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దాని యొక్క దారి ఎక్కడికి తీసుకెళ్తుంది? 27వ వచనం, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, అది మరణశాలకు దిగిపోవును అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి బుద్ధి లేని ప్రతి ఒక్కరూ ఆ యొక్క లవ్ మ్యారేజ్ విషయాల్లో కానీ, ఆ యొక్క మోహపు శాస్త్రంలో, ఆ జారపు పనుల్లో, ఆ యొక్క అనేక రకాలైనటువంటి రహస్య పాపాల్లో పడిపోతారని జ్ఞాని అయిన సొలొమోను గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత 7వ అధ్యాయం సామెతల గ్రంథము 7:25 ఒకసారి మనం చూస్తే, జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారి లెక్కలేనంత మంది అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నీ మార్గముల తట్టు, జారస్త్రీ మార్గాల తట్టు నీ మనస్సు తిప్పుకొనవద్దు, తొలగనీయగాకు. దారి తప్పి అది నడుచు త్రోవలోకి అస్సలు పోగొద్దు, అది చంపిన వారు లెక్కలేనంత మంది ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. ఆ తర్వాత మనం సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఒకసారి చూస్తే అక్కడ వేశ్య గురించి ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం పరిశీలిద్దాం. 23వ అధ్యాయము 27వ వచనం, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట అని రాయబడింది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, వేశ్య లోతైన గొయ్యి, అది భయంకరమైన, దాంట్లో పడితే తిరిగి లేవలేరు, దాని చేతిలో పడి అనేక మంది చనిపోతారు. దావీదు గారు కూడా తన జీవితంలో తన కుటుంబం మీదకి భయంకరమైనటువంటి శాపాలు తెచ్చుకోవటానికి, తన కుటుంబం అంతా వ్యభిచార కుటుంబంగా మారిపోవటానికి, తన యొక్క ఇంటిలో పనిచేస్తున్న, తన రాజ్యంలో పనిచేస్తున్నటువంటి నీతిమంతుడైన ఊరియా భార్యను ఆశించటమే, బెత్షెబాతో పాపం చేయటమే అతని కుటుంబం మొత్తం వ్యభిచార కుటుంబంగా, అతని కుటుంబం మొత్తంలో యుద్ధాలు రావడానికి కారణమైంది. అతడు దేవుని చేత అనేక రకాలుగా కొట్టబడుటకు, తిట్టబడుటకు, అనేక రకాలుగా వేధించబడుటకు ఆ యొక్క పాపమే, ఆ మోహపు పాపమే అతనికి చాలా నష్టాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి సంసోను వలె నష్టపోకుండా ఉండాలన్నా, అమ్నోను వలె మధ్యలో మరణం మీదికి రాకుండా ఉండాలన్నా, సొలొమోను వలె వ్యర్థుడు కాకుండా ఉండాలన్నా, బుద్ధి లేని పడుచువాడి వలె నువ్వు పరస్త్రీ చేతికి చిక్కకుండా ఉండాలన్నా, జారస్త్రీ మార్గాల తట్టు నీ మనస్సు తొలగిపోకుండా ఉండాలన్నా, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట కాబట్టి వారి జోలికి వెళ్లకుండా నువ్వు వాక్య ప్రకారం జీవించాలన్నా, దావీదు వలె బెత్షెబాతో పాపం చేసి నీతిమంతులను చంపకుండా నరహంతకుడు కాకుండా ఉండాలంటే, స్త్రీ వ్యామోహం నుండి, మోహపు చూపు నుండి నువ్వు బయటకు వస్తే అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను అభిషేకించి ఆశీర్వదించి అత్యుత్తమమైనటువంటి దైవికమైన దీవెనలతో నిన్ను నింపి వర్ధిల్లింప చేయునుగాక. ఆమెన్.